హాయ్! వెల్కమ్ టు తెలుగులో టైమ్ పాస్. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ డెఫినెట్‌లీ క్విక్‌గా ఒకటే పార్ట్‌లో ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం సక్సెస్ అవుతానో లేదో. ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది? మిడ్‌నైట్ 12:30కి సన్నీ బయటికి మాట్లాడుతూ అంటే బిగ్ బాస్‌తో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ ఏడుస్తున్నాడు. ఏమంటున్నాడు? లెటర్ చదువుతున్నప్పుడు అమ్మ గుర్తొచ్చిందంట. పాపం చాలామంది లెటర్స్ పోయాయి. వాళ్ళు ఇంకెంత బాధపడి ఉంటారో అని చెప్పి బాధపడుతూ బిగ్ బాస్కి థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అని చెప్పాడు. ఓకే. ఓకే, నెక్స్ట్ షన్ను సిరి మధ్య డిస్కషన్ బాగుంది డిస్కషన్. బేసికల్లీ నథింగ్ బట్ బ్యాక్ పిచ్చింగ్. ఇలాంటి డిస్కషన్స్లోనే మనం మనం ఎంత నెగిటివ్ అవ్వాలంటే అంత నెగిటివ్ అవ్వచ్చు. వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటూ. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? విశ్వ గురించి. విశ్వ గురించి మాట్లాడుతుంది కరెక్ట్, నిజమే మాట్లాడుతున్నారు. కానీ అలా మాట్లాడుతూ ఇక్కడ సిరి ఎక్స్పోజ్ అయిపోతుంది. ఎలాగా? షన్ను ఏమంటున్నాడంటే విశ్వ సేఫెస్ట్ గేమ్ ఆడుతున్నాడు. ఐ హేటెడ్ హిమ్ టుడే. స్వార్థం, భయం, నామినేషన్స్ అంటే భయం అని అన్నాడు. నా రివ్యూ కానీ చూసాడా షణ్ముఖ్? నేను ఇదే కదా అన్నాను నిన్న నా రివ్యూలో. యా, సేఫెస్ట్ గేమ్, భయం, నామినేషన్స్ అంటే యాక్టింగ్. సిరి రెస్పాన్స్ ఇస్తుంది. రియాన్ ఫస్ట్ టైం లెటర్ రాశాడు, అందుకే కావాలన్నాడు అని చెప్పేసి చెప్పింది. అలా ఏడుస్తూ రియాన్ ఫస్ట్ టైం లెటర్ రాశాడు నాకు కావాలి అని అన్నాడు కదా నిన్న. అది రియాన్ ఫస్ట్ టైం లెటర్ రాశాడు. అక్కడ షణ్ముఖ్ వాళ్ళ మమ్మీ ఫస్ట్ టైం లెటర్ రాసింది. అక్కడ సిరికి ఫస్ట్ టైం లెటర్. అందరికీ ఫస్ట్ టైం లెటర్సే. లెటర్స్ ఎవరు రాయట్లేదు. ఫస్ట్ టైం బిగ్ బాస్ అడిగాడు కాబట్టి రాసిచ్చారు కాబట్టి ప్రతిదీ వాళ్ళది ఫస్ట్ టైం లెటరే. రియాన్ ఫస్ట్ టైం లెటర్ రాశాడు కావాలా నాటకాలు. అయితే ఇక్కడ సిరి చెప్పింది చూసారా? సిరి ఎలా ఉందంటే ఇప్పుడు విశ్వ మీద తనకున్న ఇదంతా చిరాకు అక్కసు అదంతా కూడా బయటికి చెప్తుంది ఇప్పుడు. మరి నిన్నేంటి నిన్న ఇక్కడ అక్కడ ఇలాగ నేను రియాను నాకు ఫస్ట్ టైం లెటర్ రాశాడు నేను చూడాలి అది ఇది అని అలా ఏడుస్తున్నప్పుడు ఫీల్ అయిపోతున్నట్టు ఏడుపు మొహం పెట్టి ఏడుస్తూ తీసుకో అని చెప్పేసి ఇలా అని చెప్పేసి వెళ్ళి హక్ చేసుకుంది. ఎంతో ఎమోషనల్. అదొక మంచి మూవీస్లో ఎమోషనల్ సీన్స్లో ఎలా యాక్ట్ చేస్తారు అలా యాక్ట్ చేస్తారు ఇద్దరు. ఇక్కడ ఏంటి మళ్ళీ ఆ డైలాగ్ ఏమేసింది? నాకు సొంతంగా నా కడుపులో పుట్టకపోయినా నేను వేరే బాబుని తెచ్చి పెంచుకుంటాను, వాడిని నుంచి పెంచుకుంటాను, నాకు అది తెలుసు, కొడుకు ఫీలింగ్ తెలుసు, అది తెలుసు అన్నది. అది కాదా దానికి అక్కడ నిజంగా నువ్వు విశ్వ నుంచి అదే ఫీల్ అవ్వలేదా? విశ్వ యాక్టింగ్ చూసి నీకు యాక్టింగ్ అని తెలుసా నీకు? అంటే నువ్వు చేసింది యాక్టింగే అనమాట. నేను నిన్న రివ్యూలో చెప్పింది ఇదే. అక్కడ విశ్వ అండ్ సిరి ఇద్దరిది కూడా మంచి పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ పెర్ఫార్మెన్స్. ఓకే, షన్ను అలా బ్యాక్ బెచ్చింగ్ చేస్తూ ఉంటాడు అలాగా విశ్వ గురించి. ఇక్కడ అందరిలాగే నాకు కూడా ఫస్ట్ టైమే లెటర్ వచ్చింది. అందరూ చెప్పుకుంటారు, మనం చెప్పుకోం. మనం డిఫరెంట్, మనం గ్రేట్. రోజు మా మమ్మీ లెటర్లు పంపిస్తుంది హైదరాబాద్కి వెటకారంగా. నీ అమ్మ ఎవడి పెర్ఫార్మెన్స్ వాడిది. ఓకే, సిరి అంటే మరి ఇక్కడ నీ అమ్మ ఎవడి పెర్ఫార్మెన్స్ వాడిది అన్నప్పుడు అందులో మరి సిరి కూడా ఉంటుంది. మరి అక్కడ సిరి కూడా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరి అక్కడ విశ్వ పెర్ఫార్మెన్స్కి ఈక్వల్ అండ్ కాంపిటింగ్ పెర్ఫార్మెన్స్ సిరి కూడా ఇచ్చింది. మరి అంటే నీ అమ్మ ఎవడి పెర్ఫార్మెన్స్ వాడిది అంటే అందులో సిరి కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ సిరి ఇంకా ఇస్తుంటుంది ఇక్కడ పెర్ఫార్మెన్స్. సిరి చోటు కూడా ఫస్ట్ టైమే అంట. అది నిన్న చోటు లెటర్ వచ్చింది కదా, అది ఫస్ట్ టైమే అంట. నేను ఏమైనా చెప్పినా ఫస్ట్ టైం అని అన్నది. షన్ను అంటాడు ఏం లేదు, ఫస్ట్ ఏడి చేయాలి, తర్వాత మాట్లాడాలి. అది విశ్వ పాలసీ అనమాట అది. ఓకే, అక్కడ వీళ్ళ బ్యాక్ బిచింగ్ అలాగా అయిపోయింది. అక్కడ నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ అయిపోయాక కొన్ని సీన్స్ ఉన్నాయి. అవన్నీ వాటి గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. కొన్ని సరదా సీన్స్ అంతే. అవి చూసి ఓహో ఇలా ఉందా అని అనుకోవాలంతే. అంటే ఫస్ట్ సీన్ ఏంటంటే ప్రియాంక రవి లోబో మధ్య సీను. బేసికలీ ప్రియాంక ఇప్పుడు ఇంతగానో ఓన్లీ మానసే కదా, మానస అనుకుంటున్నాం కదా మనం. అయితే పెద్ద బావ శ్రీరాము, చిన్న బావ మానస్. ఇప్పుడు కొత్తగా ఇంకో విషయం తెలిసింది, బుల్లి బావ జెస్సీ అంట. సో కొత్తగా బుల్లి బావ కూడా అడిగాడు. ప్రియాంక బాగా అసలు అందరికంటే బిగ్ బాస్ హౌస్లో ఎంజాయ్ చేస్తుంది ప్రియాంక. మగాళ్ళు. ఓకే, నెక్స్ట్ సిరి
మానస్, ప్రియాంక మధ్య డిస్కషను. ఇది కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏం కాదు. ఏదో సరదాగా మాట్లాడుకుంటారు. దాని గురించి నేనేం మాట్లాడినప్పుడు ఓకే. నెక్స్ట్ ఓకే. రవి, షన్ను మధ్య కొంచెం ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఇంట్రెస్టింగ్ అంటే అది కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ కాదు. బేసికలీ షన్ను నాకు సార్ ఫస్ట్ వీకెండ్ ఏం చెప్పేది అర్థం కాలేదంట. బట్ ఆ తర్వాత వీడియో చూపించాక అర్థమైందంట. దే వాంటెడ్ మీ టు బీ వెరీ యాక్టివ్. అంటే నేను బాగా యాక్టివ్గా ఉండాలి అని బిగ్ బాస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అని షన్ను చెప్తాడు. రవి కూడా కొంచెం ఆన్సర్స్ చెప్తాడు తనకంటే. అంతే మరి అలాగా అలా బిగ్ బాస్ అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. లేకపోతే షన్ను అంటే మోజుదుం విత్ 3, లేకపోతే బెడ్ విత్ 3. అంటే మోజుదుంలో వీళ్ళిద్దరిని వేసుకుని, లేకపోతే బెడ్ మీద అలా పడుకుని ఇద్దరిని వేసుకుని అదే తెలుస్తుంది మనకి, అదే కనిపిస్తుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే అనమాట. మనకి ఇంకా వాళ్ళ డిస్కషన్స్ అక్కడ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఉన్నప్పుడే చూపించట్లేదు. అక్కడ లోపల ఉన్న వాళ్ళకి కూడా అదే చెప్తున్నారంటే వీళ్ళు ఇంక ఎంతసేపు అక్కడ ఉంటున్నారో అర్థం చేసుకోండి. అది. సో రవి అది చెప్తాడు. ఆ తర్వాత ఓకే నీకు నాకు మధ్య ప్రాబ్లమ్స్ సాల్వ్ అనుకుని హక్ చేసుకుని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. బాగుంది. నెక్స్ట్ సిరీస్ షన్ను మధ్య వంటింట్లో ఏదో అంట్లు తోమి దగ్గర ఏదో చిన్న డిస్కషను. వాళ్ళు వచ్చేసేది వీళ్ళు వచ్చేసేది ఇలాంటి చిన్న చిన్నవి ఉంటే వాటి గురించి అనవసరం. ఇక్కడ అంత పెద్ద ఏదైనా గొడవ అయితే చెప్పుకోవచ్చు మనం. గొడవ కాలేదు, ఏదో కంప్లైంట్లు చాడీలు అవన్నీ అనవసరండి. నెక్స్ట్ సన్నీ కాజల్ మధ్య డిస్కషను. ఇది మనం ఇక్కడ ఈ డిస్కషన్లో కాజల్ అద్భుతమైన నటన ప్రావీణ్యత చూస్తాం మనం. బాగా నటించడం నేర్చుకొచ్చింది కాజల్. ఇక్కడ ఏంటి సన్నీ అంటుంటాడు ఏమని, ఏంటిది నాకే ఇలా అనిపించిందంటే, ఆ లెటర్ని చూసి ఎమోషనల్ ఫీల్ అయ్యాడు చూసారా, నాకే ఇలా అనిపించిందంటే ఆ లెటర్స్ రాని వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో అని. అంటే కాజల్ ఆ లెటర్స్ ఆ క్రష్లో పెట్టి చింపుతున్నప్పుడు అని చెప్పి అదే ఇది ఛాన్స్, ఆపర్చునిటీ. ఇక్కడ నేను ఆస్కార్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఒకవేళ పొరపాటున నిన్న షన్ను లెటర్ తనకు రాకుండా చేసినందుకు ఏమైనా నెగిటివిటీ వస్తే ఇదే ఛాన్స్, ఆపర్చునిటీ. ఇప్పుడు నేను ఏడ్ చేసి నేను ఎంత మంచిదాన్ని, నాది ఎంత స్వచ్ఛమైన మనసు, ఇదంతా ఆడియన్స్కి తెలుస్తుంది అని చెప్పి వెంటనే ఐడియా వస్తుంది. ఇలా గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. ఆ క్రష్లో పెట్టి చేస్తున్నప్పుడు అని ఇప్పుడు యాక్టింగ్ ప్రాక్టీస్, ఎస్ కమాన్ దిగుతుంది యాక్టింగ్లోకి. మొత్తం కళ్ళమ్మటి నీళ్ళు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ నీళ్ళు తెచ్చుకుంటూ అప్పుడు చెప్తుంది, షన్ను వాళ్ళమ్మ, మానస్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళు పెన్ను పట్టుకుని వాళ్ళు రాశారు వాళ్ళ వర్డ్స్, మనసులో నుంచి వస్తున్న స్ట్రైట్ మాటలు అవి. అప్పటికప్పుడు స్క్రిప్ట్ రాసింది. ఎప్పుడు లెటర్స్ రాసి ఉండదు, ఫస్ట్ టైం రాసి ఉంటారు. అంతే కదా, మెయిల్స్ వచ్చేసినాయి, ఫోన్స్ వాట్సాప్ వచ్చినప్పుడు ఎవరు రాస్తారు లెటర్స్, ఎవరు రాయరు. దానికి సన్నీ రెస్పాన్స్ ఇస్తుంటాడు. మా అమ్మ కూడా ఫస్ట్ టైం రాసింది, మా అమ్మ రాస్తుందని కళ్ళలో కూడా నేను ఊహించలేదు, ఇంటికి వెళ్ళాక అడగాలి, ఏంటి కలవతి ఎట్ట రాసినావు, ఏంటి సంగతులు. ఇది చూసారా, సన్నీ ఏమో చాలా మంది ఫన్నీగా మాట్లాడుతున్నాడు, అక్కడేమో ఇతను నటన ప్రావీణ్యత ఇంకా ఉంది, చూపిస్తుంది, ఇంకా చెప్తుంది అనమాట నటన. అది ఇంకా ఎందుకంటే సన్నీ మళ్ళీ ఫన్నీ స్టేట్లోకి వెళ్ళిపోకూడదు, అక్కడ ఇంకా యాక్టింగ్ చేయాలి, తనకి ఇంకా మార్క్స్ కావాలి, ఇంకా నిన్న వచ్చిన నెగిటివిటీ అంతా కడిగేసుకోవాలి తను కాజల్. ఇంకా చెప్తుంటుంది, అది క్రష్ అయిపోతుంటే అది ప్రేమగా రాసి ఉంటుంది, ఏదో చెప్పాలనుకుంటారు వాళ్ళు, అలా ఏడుస్తుంటుంది. ఓకే, ఏడ్చక మొత్తానికి ఏంటంటే అక్కడతో అది అవుతుంది. బట్ ఇంత చేసినా కూడా అంటే మేబీ ఇది కూడా చూసి అయ్యో కాజల్ నిజంగానే బాధపడుతుందేమో అని అనుకుంటారేమో కొంతమంది. ఇంకా అనుకున్న వల్ల అనుకుంటారు అమాయకులు. అక్కడ కనిపిస్తుంది నమ్మేస్తే ఇంక వేస్ట్ అండి. అసలు కనిపిస్తున్న దాని వెనకాల వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాజల్ ప్రయత్నం నిన్నటి డ్యామేజ్ కంట్రోల్ అనేది ఏదో చాలామంది చేసేది, తిన చేస్తుంది, విశ్వ కూడా చేశాడు, వస్తాం నెక్స్ట్ విశ్వ దానికి కూడా వస్తాం. ఇక్కడ కాజల్ యొక్క డ్యామేజ్ కంట్రోల్ యాక్టివిటీ అనమాట ఇది, అది డ్యామేజ్ కంట్రోల్ పెర్ఫార్మెన్స్. ఓకే, ఇక్కడ సన్నీ కాన్వర్సేషన్ ముగిస్తాడు. షన్నుతో అంత కనెక్టివిటీ లేదు నాకు, బట్ లోబో అయితే కాంప్రమైజ్ అయిపోతుంటాడు ప్రతిదానికి. మంచోడు మచ్చా అని అంటాడు సన్నీ. నిన్న ఈ ఓవరాల్ ఎపిసోడ్లో అయితే లోబో మంచి పని చేశాడు, మంచోడు యాక్చువల్లీ, చాలా వదిలేసాడు ప్రియాంక కోసం. లోబో వెళ్ళిపోతాడు అని తెలిసి కూడా, రిస్క్ ఉందని తెలిసి కూడా వదిలేసాడు. ఇంకా
ఎందుకంటే లోబోకి తెలుసు తనకి ఛాన్సెస్ ఎక్కువనే వెళ్ళిపోవడానికి అని చెప్పి. ఈ వీక్ త్వరగా తన పేరు అనౌన్స్ చేసినంత మాత్రం సడన్గా తన గ్రాఫ్ ఏం పెరిగిపోయి ఉంటుంది అని అయితే డెఫినెట్ ఎక్స్పెక్ట్ చేయడు. ఓకే, నెక్స్ట్ కాజల్ మానస్ మధ్య డిస్కషన్. కాజల్ చెప్తుంటుంది, పొద్దున్న నాకు శ్రీరామ్కి చిన్నపాటి హీటెడ్ డిస్కషన్ అయ్యింది అంటది. మానస్ ఏంటి అని అడిగితే కాజల్ చెప్తుంది, నువ్వు శ్రీరామ్తో ఇలా అన్నదంట, నువ్వు లంచ్ డిపార్ట్మెంటేనా అని అడిగితే శ్రీరామ్ క్లీనింగ్ అన్నాడంట. అప్పుడు కాజల్ దానికి ఏమన్నదంట, ఎప్పుడో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ ఉండాలి అని అన్నట్టు ఉంది, అది నేను విన్నట్టు ఉంది అని స్టార్ట్ చేశాను. అప్పుడు మీ స్ట్రాటజీసే యూజ్ చేస్తున్నా అది ఇది అన్నాడంట. అది ఎక్కడికో వెళ్ళిందంట ఆర్గ్యుమెంట్. కానీ స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచో చెప్పింది కదా, ఆ స్టార్ట్ చేసింది అడితేనే ఏమని, ఎప్పుడో ప్రతి ఒక్కరు ప్రతి డిపార్ట్మెంట్లో ఉండాలి అని అన్నట్టుంది, నేను విన్నట్టున్నాను అని స్టార్ట్ చేసిందంట. అది ప్రొవోకింగ్ ఎవరు చేసేది, కాజలే చేసిందంట. అక్కడ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయిందంట. మనకు అది చూపించలేదు, అది కాజల్ చెప్పింది. మానస్ రెస్పాన్స్, కావాలని కొంతమంది పోక్ చేస్తున్నట్టు లేదు అంట. ఇక్కడ పోక్ చేసింది ఎవరు, కాజల్. మామూలుగా ఉన్న శ్రీరామ్కి వెళ్ళి శ్రీరామ్ దగ్గర పోక్ చేస్తుంది కాజల్. కావాలని కొంతమంది పోక్ చేస్తున్నట్టు లేదు అని మానస్ అంటే, అవును 4 ఉన్నారు, లోబో, రవి, విశ్వ, శ్రీరామ్ అంట. ఓకే, మానస్ మళ్ళీ దానికి వంతపడుతున్నాడు, కావాలని చేస్తుంటారు అంట. ఓకే, అక్కడ అయింది. సో మీరు గమనిస్తుండండి డిస్కషన్స్, మానస్ కాజల్ ఎవరో ఒకరిని తిట్టుకుంటున్నారు. ఇందాక షణ్ముఖ్ సిరి ఎవరో ఒకరిని తిట్టుకోవడం. కాజల్ సన్నీ డిస్కషన్ అయింది ఇందాక, ఎవరైనా తిట్టుకున్నారా? లోబో గురించి మంచోడు మచ్చా అన్నాడు సన్నీ. అది మనం బ్యాక్ బిచ్చింగ్ చేయడం బదులు రివర్స్లో వాళ్ళ మనిషి లేని టైంలో మనిషి గురించి బాగా చెప్పామనుకోండి, అది బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఈసారి. అదేంటంటే అభయహస్తం. థానోస్ హ్యాండ్ మన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అభయహస్తం అయింది. ఓకే, 5 ఛాలెంజెస్ అంట. 5 స్టోన్స్ కలెక్ట్ చేసి పెట్టాలి థానోస్ హ్యాండ్. అప్పుడు థానోస్ చిటికేస్తే బిగ్ బాస్లోని కంటెస్టెంట్స్ అంతా అలా పొడుం అయిపోయి మాయమైపోతారు సగం మంది. ఓకే, నెక్స్ట్ సన్నీ అదే కెప్టెన్సీ టాస్క్ చెప్తుంది. ఈ 5 ఛాలెంజెస్, 5 అంటే ఒక్కొక్క ఛాలెంజ్కి ఇద్దరు పార్టిసిపేట్ చేయాలి. బిగ్ బాస్ హౌస్ లాక్డౌన్ అయి ఉంటుంది. ఎవరైతే ఈ ఛాలెంజ్లో గెలుస్తారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అవడంతో పాటు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అర్హత పొందుతారు. మిగిలిన వాళ్ళు బయటే ఉండాలి చచ్చినట్టు. సో మొత్తం 12 మంది ఉంటే 10 మంది పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట, అలా చూసుకుంటే. అయితే ఒకసారి ఓడిపోయినా కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు మీరు మిగిలిన వాళ్ళని కన్విన్స్ చేసి అని బిగ్ బాస్ ఒక మెలికి పెట్టాడు. అలా చేస్తే ఎవరైతే 10 మంది పార్టిసిపేట్ చేయాలో ఇంకా తగ్గిపోతుంటుంది. సో ఆ ఛాన్స్ అయితే రాదు మామూలుగా. సరే, ఇప్పుడు సన్నీ ఏం చేస్తారంటే ఎవరికైతే కెప్టెన్సీ అవ్వలేదో, ఇప్పటిదాకా కెప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళని ఫస్ట్ రౌండ్లో పంపిద్దాం అంటే లోబో ఒకడు, షన్ను ఒకడు, వీళ్ళిద్దరూ కెప్టెన్సీ టాస్క్లో ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేయలేదు. కెప్టెన్ అవ్వకపోవడం కాదు, కెప్టెన్సీ టాస్క్లోనే పార్టిసిపేట్ చేయలేదు. సో వాళ్ళిద్దరిని ఫస్ట్ పంపిద్దాం అని చెప్పి సన్నీ డిసైడ్ చేస్తాడు. బాగుంది ఐడియా. అయితే సెకండ్ టైం ఎవరు అనేది తర్వాత చూద్దామంటే దానికి కాజల్ మళ్ళీ పట్టుకొచ్చింది. ఈ ఐడియాను ఒప్పుకోవాలంటే నెక్స్ట్ టైము కెప్టెన్ కాని వాళ్ళు, కెప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయాలి అనేది కొత్తగా ఇది లాజిక్ పట్టుకొస్తుంది. దానికి సన్నీ ఒప్పుకోడు. రవి వచ్చి కొత్త ఐడియా ఇస్తాడు. బట్ ప్రస్తుతంగా ఏం చేస్తుందంటే ఫస్ట్ అయితే ఇది ఫినిష్ చేద్దాం, నెక్స్ట్ రౌండ్ అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పేసి అనుకుంటారు యాక్చువల్లీ. నెక్స్ట్ ఇలా ఫస్ట్ రౌండ్ అంటే ఎవరికి, లోబోకి అండ్ షణ్ముఖ్కి. సో వీళ్ళిద్దరికి అని చెప్పి డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేశాక వీళ్ళకి టాస్క్ సంబంధించిన అన్ని, గేమ్స్ సంబంధించిన అన్ని బయట అరేంజ్ చేసే టైంలో వీళ్ళు వెయిట్ చేయాలి కాబట్టి వాష్ ఏరియాలో వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే హౌస్ క్లోజ్ అయిపోయి ఉంది, వీళ్ళు వెయిట్ చేయాల్సింది కేవలం వాష్ ఏరియాలో. ఓకే, వాష్ ఏరియాలో కొంచెం కామెడీ చేసుకుంటారు. అందరూ తక్కువ ప్లేస్లో అంతమంది ఉండేసరికి మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు కామెడీ వచ్చింది. అక్కడ సన్నీ, మానస్ వీళ్ళంతా కలిసి కొంత కామెడీ జనరేట్ చేస్తారు. బాగుంది.
ఎందుకంటే ఇప్పుడు లేకపోతే ఎవరికి పడితే ఒక ముగ్గురు కలిసి మోజుకి వెళ్ళిపోతారు. కొంతమంది అక్కడికి వెళ్ళిపోతారు. కొంతమంది కిచెన్‌లో ఉంటారు. అలాగే లేకుండా ఒకటే వాష్ ఏరియాలో ఉండేసరికి ఎవ్వరు కొట్టుకోకుండా అందరూ జోకులేసుకుంటూ ఉంటున్నారు. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ గేమ్ పేడ తొట్టి ఉంటుంది. అందులో ముత్యాలు ఉంటాయి. ఆ ముత్యాలు తీసుకెళ్ళి కలెక్ట్ చేసి టాస్క్ అది. ఆ టాస్క్ నుంచి డీటెయిల్స్ అవసరం లేండి. బట్ ఇదేంటంటే లోబో షన్ను ఇద్దరు బాగా కష్టపడతారు. అయితే లోబో 74 ముత్యాలు కలెక్ట్ చేస్తే షన్ను 101 కలెక్ట్ చేస్తాడు. అయితే టాస్క్ ప్రకారం ఏంటంటే ముత్యాలు క్లీన్గా ఉండాలి అన్నది ఒక రూల్ ఉంది. అయితే ఇక్కడ డిస్కషన్స్ అవుతాయి. ఎందుకంటే లోబో ముత్యాలు బాగా క్లీన్గా ఉంటాయి. బట్ షన్ను ముత్యాలు అంత క్లీన్గా ఉండవు. కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి. అంటే ప్యాడ్ ఎక్కువ అంటుకుని ఉంటుంది. అయితే సన్నీ ఒకసారి టాస్క్ని మళ్ళీ చదవమంటాడు. కాజల్ మళ్ళీ చదువుతుంది. అందులో అయితే లాస్ట్లో క్లీన్గా ఉండాలి అన్నట్లే ఉంది. అయితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి తలో మాట చెప్తుంటుంది అనమాట. దానికి కూడా ప్యాడ్ ఉంది, దీనికి ప్యాడ్ ఉంది, దానికి ఎక్కువ ప్యాడ్ ఉంది, దీనికి తక్కువ ప్యాడ్ ఉంది, ఎలాగా అన్నిటికీ ప్యాడ్ ఉన్నట్లే కౌంట్ కదా అని ఒకటి. వీళ్ళేమో అందులోంచి తీసి నీళ్ళలో పెట్టి బయట పెట్టారు కాబట్టి ఇది రెండు ఈక్వలే. ఇలా ఇలా ఒక్కొక్కటి చెప్తుంటారు. ఇది చెప్తున్నప్పుడు శ్రీరాము చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ఇవి నల్లగా ఉన్నాయి, ఇవి తెల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయే గెలిచినట్లు అన్నట్లు శ్రీరామ్ చెప్తుంటాడు. యాక్చువల్లీ అంటే షణ్ముఖ్ ఓడిపోయేలాగా, లోబో గెలిచేలాగా శ్రీరామ్ ట్రై చేస్తుంటాడు. దానికి సిరికి కాలిపోతుంటుంది అక్కడ. సిరి కాలిపోయి సిరి పెద్ద రెండింటికి ఏం తేడా లేదు అది ఇది అని చెప్పి, అంటే బేసికల్గా ఏంటంటే ఒకరితో ఒకళ్ళు ఆపోజిట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ షన్ను సన్నీతోటి ఏమంటాడు, ఇక్కడ అందరూ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అంటే సన్నీ అంటాడు, నేను అవి ఏం పట్టించుకొని నేను ఇన్ఫ్లుయెన్స్ కావట్లేదు, వాళ్ళు చాలా చెప్తారు అంతే. అంటే షన్ను దానికి రెస్పాన్స్, 100 మంది 100 వాగుతారు. అది రెస్పాన్స్ కాదు అక్కడ. యాక్చువల్గా సన్నీ సైలెంట్గా ఉన్నాడు. షన్ను 100 మంది వచ్చి 100 వాగుతారు అని అంటే వెంటనే విశ్వ రెస్పాండ్ అవుతాడు. వాగుడు గీగుడు కాదు, 100 మంది 100 వాగుతారు అంటే ఇక్కడ ఉన్నోళ్ళం మేమేం కదా అని చెప్పేసి అంటాడు అక్కడి నుంచి విశ్వ. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇదే రివర్స్లో అయింది. మీకు గుర్తుందా రాజుల టాస్క్లో? విశ్వ ఇలాగొచ్చి ఈ టాస్క్లు, ఈ కాయిన్స్ దొంగతనం చూసిన వాళ్ళు నిజంగా వెధవలు ఏదో అన్నట్టు చూసారా అప్పుడు షన్నుకి మండిని చూసారా? సేమ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రివర్స్. అప్పుడు విశ్వ అంటే షన్నుకి తగిలింది, ఇక్కడ షన్ను అంటే విశ్వకి తగిలింది. ఓకే. అయితే ఇక్కడ ఇష్యూ పెద్దదవ్వలేదు, అదే కొంచెం చిన్న వాగ్వివాదం అవుతుంది షన్నుకి విశ్వకి మధ్య, బట్ పెద్దగా గొడవ అయితే కాలేదు. ఆ తర్వాత లోబోకి కాజల్కి మధ్య కూడా చిన్న స్థాయి ఆర్గ్యుమెంట్ అవుతుంది, అది కూడా గొడవ కాలేదు. గొడవ అయితే మనం ఏదన్నా రివ్యూ చేయొచ్చు, గొడవ కాలేదు కాబట్టి లైట్గా తీసుకుందాం. సో ఇలా అయిపోయింది మొత్తానికి. ఏంటంటే షణ్ముఖ్ గెలిచాడు. షణ్ముఖ్ గెలిచినట్లు సన్నీ డిసైడ్ చేసి ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ షణ్ముఖ్ అనమాట. షణ్ముఖ్ వెళ్తూ ఈ శ్రీరామ్ ఉన్నాడు చూసారా, శ్రీరాము ఇలాగా లోబోయే తెల్లగా ఉన్నాయి, లోబోనే గెలిచినట్లు అన్నట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశాడు కదా, ఆ విషయం మీద కోపంగా ఉండి అది రవి మీద తీర్చుకుంటాడు. నిన్న చూడు నువ్వు అలా అన్నావు, హగ్ చేసుకోమని అన్నా, అదేనా ఇదన్నా, చూడు మనిషిది అంటే ఎప్పుడు మాట్లాడుతుంది, అది ఇప్పుడు తీసుకొస్తావేంటి అని చెప్పేసి రవి అంటే, సిరి అంతే మరి అలాగే తీసుకురావాలి, చూడు వాళ్ళు నిన్నేమో ఏదో హక్ చేసుకుని ఇలాగా అన్న ఫ్రెండ్గా అన్నట్టు మాట్లాడేది, ఇప్పుడు చూడు మాటలు ఒకటి, వర్డ్స్ డిఫరెంట్, యాక్షన్స్ డిఫరెంట్ అని చెప్పి శ్రీరామ్ మీద అలా అంటుంటుంది అనమాట. బేసికల్ అంటే శ్రీరామ్ అనే వ్యక్తి మీద వీళ్ళకి కోపం పోదు, హగ్ చేసుకోదు. ఇంకా రవి నిన్న హగ్ చేసుకోమని ఏదైతే చెప్పాడో అది వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే నేను మీకు చెప్పే ఉంటాను ఆల్రెడీ, చాలాసార్లు చెప్పాను యాక్చువల్లీ. షణ్ముఖ్ అనే వ్యక్తికి ఎగో ఎలాంటిదంటే, ఒక మనిషి మీద ఒక కోపం పెట్టుకున్నాడంటే ఆ వ్యక్తితో మళ్ళీ కలవడు, ఆ వ్యక్తితో జీవితకాలపు శత్రుత్వం అలా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో శ్రీరామ్తో ఎప్పటికీ కూడా కలవడు షణ్ముఖ్. ఎప్పుడు శ్రీరామ్ అంటే ఆ కోపం అలాగే ఉంటుంది. శ్రీరామ్ అంటే షణ్ముఖి అలా ఉంది కాబట్టి సిరి కూడా ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది. అది ఇంకా మనకి బై డిఫాల్ట్ అనమాట. నెక్స్ట్ సన్నీ విశ్వ మధ్య ఇది బేసిక్గా విశ్వ వచ్చి సన్నీతో అంటాడు, నలుగురు కెప్టెన్ అయిన వాళ్ళలో 2 డ్రాప్ కావాలి కాబట్టి, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అలా అనుకుంటున్నారు, వీళ్ళు ఎందుకంటే 12 మంది కాబట్టి 2 డ్రాప్ అవ్వాలి, ఆ 2 కెప్టెన్ అయిన వాళ్ళే డ్రాప్ అవ్వాలి అని అనుకుంటున్నారు వీళ్ళు.
సో తినేమంటాడంటే విశ్వ నలుగురు కెప్టెన్ అయిన వాళ్ళు ఇద్దరు డ్రాప్ అవ్వాలి కాబట్టి నేను డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న నన్ను సిరి నాకు ఇలా ఇచ్చింది కాబట్టి నేను డ్రాప్ అయ్యి సిరికి ఈసారి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. డ్రాప్ అయినంత మాత్రాన సిరికి ఛాన్స్ ఇచ్చినట్టు ఎలా అవుతుంది? నాకు అర్థం కాలేదు అసలు. అంటే తను కెప్టెన్సీ కంటెండర్ కింద నెక్స్ట్ గేమ్ ఆడడానికి సెలెక్ట్ అయ్యి నేను వెళ్ళట్లేదు సిరికి ఇస్తున్నాను అంటే అవుతుంది. కానీ ఆల్రెడీ నలుగురు కెప్టెన్సీ కంటెండర్స్లో ఇద్దరు డ్రాప్ అవ్వాలి అన్నప్పుడు విశ్వ డ్రాప్ అవుతున్నప్పుడు సిరికి ఏ విధంగా తన ఛాన్స్ తనకి ఇచ్చినట్టు అవుతుంది? నాకు అసలు ఈ లాజిక్ అర్థం కాలేదు అసలు. తను ఏదో త్యాగం చేసి సిరికి ఇస్తున్నట్లు ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. నాకు అక్కడ ఎక్కడా అసలు సంబంధమే లేదు. ఇలాగా నేను డ్రాప్ అయిపోతున్నాను అని చెప్పి ఏడుస్తుంటే సన్నీ వచ్చి హాక్ చేసుకుంటాడు. నెక్స్ట్ సిరి ఎక్కడే ఉంటే సిరి దగ్గరికి వెళ్ళి నేను మనస్ఫూర్తిగా నా చెల్లికి ఛాన్స్ ఇస్తున్నాను, కెప్టెన్ అయ్యే ఛాన్స్, నేను ఆడట్లేదు అని చెప్తే సిరి థ్యాంక్స్ చెప్తుంది. ఆ ఛాన్స్ ఇవ్వడం ఏంటి, థ్యాంక్స్ చెప్పడం ఏంటి అస్సలు అర్థం కాలేదు. అయితే ఒకటి ఇక్కడ విశ్వ అయితే ఇందాక కాజల్ డ్యామేజ్ కంట్రోల్ పనిచేస్తుంది కదా, ఆస్కార్ పెర్ఫార్మెన్స్ చూపించి, ఇక్కడ కూడా విశ్వ డ్యామేజ్ కంట్రోల్ అనమాట. నిన్న అక్కడ ఏడ్చి తన నామినేషన్స్లో తోస్తాడు కదా, ఇప్పుడు అక్కడ ఏమైనా నెగిటివిటీ ఏర్పడితే ఇలాగ ఇది చేసి ఇదంటే జస్ట్ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో ఛాన్స్ ఇవ్వడం, గేమ్లో పెద్ద ఇదేం కాదు. ఎలాగో కెప్టెన్ అవ్వడం అనేది చాలా కష్టం కాబట్టి ఈసారికి లైట్ తీసుకుందాం అని చెప్పేసి లైట్ తీసుకున్నాడు. పెద్ద ఇదేం కాదు, పెద్ద ఏమీ త్యాగాలు ఏం చేసేలేదు. బట్ ఎంతో కొంత డ్యామేజ్ కంట్రోల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాడు. యాక్చువల్లీ డ్యామేజ్ కంట్రోల్ లేదు, ఏం లేదు, తొక్కలేదు. బేసికల్ ఏంటంటే మనోడి గురించి మొత్తం తెలిసింది చాలామందికి. ఇంకా తెలియని వాళ్ళంటే తెలుసుకోండి. కొడుకు లెటర్, ఫస్ట్ టైం లెటర్ రాసాడు, అంత నాటకాలండి. నామినేషన్స్ మెయిన్. నామినేషన్లో నేను ఉండకూడదు. నామినేషన్ అంటే భయం. ఎందుకంటే తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేదు. తన యాటిట్యూడ్ జనాలకు నచ్చదని తనకు తెలుసు. ఎందుకంటే తన యాటిట్యూడ్ తనకే నచ్చదు కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ. కాబట్టి నామినేషన్స్లోకి వెళ్ళిపోతానని, బయటకు వెళ్ళిపోతానని భయం. కాబట్టి ఏదన్నా చేసి ఈ వీక్ ఉందాం. చెత్త యాటిట్యూడ్ అనేది, చెత్త. అసలు ధైర్యంగా ఉండాలి నామినేషన్స్కి వెళ్ళాలంటే ఎప్పుడన్నా సరే. నిన్న శ్రీరామ్ ధైర్యంగా ఎలా వచ్చాడు అంతే. ఉంటే ఉన్నాం, వెళ్ళిపోయాం. నామినేషన్స్ గురించి భయపడకూడదు అంతే. ఎందుకంటే మన యాటిట్యూడ్ నచ్చిందా, ఉన్నామా, ఉంటాం. యాటిట్యూడ్ నచ్చలేదా, ఏదో విధంగా నామినేషన్స్లోకి రాకుండా ఎక్కువగా ఉందామని చూస్తూ ఉంటే ఇంకా నెగిటివిటీ పెరిగిపోతుంటుంది. మనకు నచ్చని వ్యక్తి ఇంకా అన్ని వారాలు హౌస్లో ఉంటే మన మీద ఇంకా అసహ్యం పెరుగుతుంది. యాక్చువల్లీ అదే ఆ వ్యక్తి మీద మరి అసహ్యం పెరుగుతుంటుంది. అది సింపుల్ లాజిక్. చాలామంది దాన్ని గ్రహించారు యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ సిరి జెస్సీ తోటి డిస్కషన్ ఏంటి అంటే, ఆల్రెడీ కెప్టెన్ అయ్యే వాళ్ళు నలుగురులో ఇద్దరికే ఛాన్స్ కాబట్టి, ఆల్రెడీ విశ్వ లేడు కాబట్టి నువ్వు మాత్రం గివప్ ఇవ్వకు, నువ్వు కాకుండా వాళ్ళిద్దరిలో గివప్ ఇలా చూసుకో అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఇది ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ షన్ను అలా మొత్తం బాడీ అంతా క్లీన్ చేసి వస్తాడు. వచ్చాక ఆ థానోస్ హ్యాండ్ ఉంటుంది కదా, అభయహస్తం అని, ఆ హ్యాండ్లో ఒక స్టోన్ పెట్టి అక్కడ ఫోటో పెట్టాలి. షన్ను పెడతాడు. అక్కడ లోపల హౌస్లోకి వస్తుంది యాక్సెస్ తనకి. నెక్స్ట్ మళ్ళీ కొన్ని డిస్కషన్స్ అవుతాయి. డిస్కషన్స్ అయ్యాక నెక్స్ట్ టాస్క్కి ఎవరు సెలెక్ట్ అవుతుందో రవి అండ్ సిరి సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ గేమ్ ఆడడానికి. మళ్ళీ నెక్స్ట్ గేమ్కి అన్ని ప్రిపేర్ చేయాల్సిన టైంలో వీళ్ళు మళ్ళీ రెస్ట్ రూమ్లో ఉంటే, అప్పుడు రెస్ట్ ఏరియాలో మొత్తం అంతా ఉంటుంది. ఇందాక జోకులు వేశారు కదా, ఇప్పుడు జోకులు కాదు, లోబో బాంబు వేసాడు. ఒక్కొక్క గేమ్కి మధ్యలో రెస్ట్ రూమ్లో ఎప్పుడైతే వీళ్ళు ఉంటారో రెస్ట్ ఏరియాలో ఏదో ఒకటి జరుగుతుంది. అది ఫస్ట్ జోకులు వేస్తే ఇప్పుడేమో బాంబు వేసాడు. ఆ బాంబు వేసినప్పుడు చివరికి ఏది ఫ్రెషనర్ తీసుకొచ్చి లోబో వెనకాల కొట్టేది ఎవరు కానీ. బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఫిషింగ్ టాస్క్ ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను. ఫిషింగ్ టాస్క్ ఏంటంటే ఒక ఫిషింగ్ ఇది ఉంటుంది కదా, దాంతో బీర్ బాటిల్స్ అనుకుంటా, ఏవో గ్లాస్ బాటిల్స్ని తీసుకొచ్చి బయట తీసుకురావాలి. ఈ టాస్క్ సిరి గెలుస్తుంది. సో రవి ఓడిపోతాడు. నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్ సిరి అవుతుంది. హౌస్లోకి యాక్సెస్ వస్తుంది. బాగుంది. నెక్స్ట్ గేమ్ మానస్ అండ్ శ్రీరామ్ సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే తాడుల తకదిమి అంట. ఓకే, బేసికల్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసి ఇది ఉంటుంది కదా, తాడులు పట్టుకుని ఇలా అంటారు. అది టాస్క్. అది ఇద్దరు స్ట్రాంగ్
బలమైన వాళ్ళు కాబట్టి ఆ టాస్క్ ఇచ్చినట్టున్నాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్లో మానస్ ఓడిపోతాడు, శ్రీరామ్ గెలుస్తాడు. అంతే, మానస్ ఓడిపోయాక మానస్కి సపర్యలు చేయడం స్టార్ట్ చేస్తుంది మన ప్రియాంక. పక్కన కూర్చుని సన్నీ కాజల్ జోక్స్ వేస్తుంటారు. అది అంతకు మించి ఈ ఎపిసోడ్లో పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమీ లేదు. ఒకవేళ రివ్యూ కానీ ఇంట్రెస్టింగ్ లేకపోతే ఎపిసోడ్ని బట్టి రివ్యూ ఉంటుంది, ఆ విషయం గుర్తుంచుకోండి. రేపటి నుంచి డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా ఉండి ఇలాగా బిగ్ బాస్ ఉండాలని కోరుకుంటాను, ఎందుకంటే అప్పుడు నా రివ్యూస్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సరే అయితే ఓకే, చాలా కాలం బేక సింగిల్ పార్ట్లో రివ్యూ ఫినిష్ అయింది, అప్పటికి 25 minutes వచ్చింది. తప్పకుండా చూడండి. రేపు మళ్ళీ ఎపిసోడ్ అయిపోయాక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, బాయ్.